ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం ద్వారా అనేక హృదయాలు వెలిగించబడి అద్భుతాలు చిరుకురు చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. డ్యూ టైంలోనంట, మంచి టైంలోను యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఎవరి కొరకు? యుక్తకాలమున భక్తిహీనుల కొరకు. భక్తిపరుల కొరకు కాదు, మంచివాళ్ళ కొరకు కాదు, భక్తిహీనుల కొరకు. హల్లెలూయా. ప్రియులారా, ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. జర్మనీలో ఒక చర్చి గోపురం పక్కన ఒక గొర్రెపిల్ల శిల్పం చెక్కారంట. ఇదేంటి, బైబిల్లో ఉంది కాబట్టి గొర్రెపిల్లని చెక్కారా అని అనుకోవద్దు. చాలా అద్భుతమైన సంఘటన. జర్మనీలో ఒక చర్చ్ ఉంది, ఒక చర్చి గోపురం ఉంది. ఆ గోపురం పక్కనే ఒక గొర్రెపిల్ల శిల్పాన్ని చెక్కారంట. చెక్కితే మరి ఆ గోపురంపై ఈ యొక్క శిల్పాన్ని ఎందుకు చెక్కారు, ఎందుకు ఉన్నదని చెప్పి జర్మనీని దర్శించినటువంటి యాత్రికుడు తన గైడ్ని అడిగాడంట. అప్పుడు ఆ గైడ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వ్యక్తి, అర్థమయ్యేలా చెప్పే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఈ చర్చి బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏమైందంటే ఒక పనివాడు ఆ గోపురం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. అంత పైనుంచి, అంత పెద్ద గోపురం నుంచి కింద పడిపోయాడు కదా. సో తోటి పని వాళ్ళందరూ కూడా అతడు చనిపోయాడని చెప్పి, ఖచ్చితంగా చనిపోయే ఉంటాడని గబగబా ఆ బిల్డింగ్ పైనుంచి కిందకి దిగుతా మరి కిందకి వెళ్ళారు, వేగంగా వెళ్ళారు. చాలా పెద్ద బిల్డింగ్, చాలా గుడి గోపురం పైనుంచి కింద పడిపోయాడు కాబట్టి చనిపోయాడు అనుకున్నాడు. అయితే అతనికి కొద్దిగా గాయాలు, చిన్న గాయాలు తగిలాయి, కానీ ప్రాణంతో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అంత ఎత్తు నుంచి పడ్డగానే ఎలా ప్రాణంతో ఉన్నాడో అని వాళ్ళంతా విచారిస్తూ ఉన్నారు. ఎలాగ బ్రతికడినా ఇంత అద్భుతంగా, మరి ఏంటిది మెరకల్ ఏంటని చూస్తే సరిగ్గా ఆ వ్యక్తి ఆ గోపురం నుంచి కింద పడిపోతున్నటువంటి సమయంలో ఒక గొర్రెల మంద ఆ దారిని వెళ్తూ ఉన్నది. ఒక గొర్రెల మంద అదే దారిని వెళ్తూ ఉంది. మరి ఆ గోపురం నుంచి పడినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సరిగ్గా ఒక గొర్రె పిల్లపై పడ్డాడు. ఎప్పుడైతే అంత పెద్ద వ్యక్తి అంత పైనుంచి పడ్డాడో ఆ దాటికి గొర్రెపిల్ల మరణించింది. ఆ గొర్రెపిల్ల ఇతనికి ఒక పరుపులాగా మార్చబడిపోయింది. సో ఇతను చనిపోవలసినటువంటి ప్లేస్లో మరి ఆ గొర్రెపిల్ల చనిపోయింది. ఆ గొర్రెపిల్ల ఇతని కింద ఉండిపోయింది కాబట్టి అతడు ప్రాణంతో బయటపడ్డాడు. సరిగ్గా అతడు పడిపోయిన ప్రదేశంలోనే ఒక గొర్రెపిల్ల శిల్పాన్ని ప్రతిష్ఠించారు అని గైడ్ చెప్పాడంట. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్. చూడండి, ఏ ప్లేస్లోనైతే గొర్రెపిల్ల చనిపోయిందో మరి అతడికి బదులుగా ఆ గొర్రెపిల్ల చనిపోయింది కాబట్టి ఆ గొర్రెపిల్ల ప్లేస్లో మరి ఈ యొక్క శిల్పాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పాడంట. హల్లెలూయా. మనం కూడా మరి పాపం వలన, దేవునికి అవిధేయులమగుట వలన మరణించవలసిన వారమై ఉన్నాము. అయితే మనకు బదులుగా దేవుని గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన మరణం వలన మనకు జీవము కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన మరణం వల్ల మనకు జీవం కలుగుతున్నది. ఈ రోజున మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన మరణించాడు కాబట్టి. ఆయన మరణించి మృతుడైతిని కానీ ఇదిగో నేను యుగయుగములు సజీవుడినై ఉన్నాను అన్నాడు దేవుడు. ఆయన మరణం గుండా వెళ్ళాడు కాబట్టే మరణాన్ని జయించగలిగాడు. అదే మనం మరణించుంటే మనకు మరలా పునరుత్థానం ఉండేటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టే ఈ రోజున మనకి సర్వ సమృద్ధి అనుభవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. మన శిక్షను ఆయన భరించాడు, మన బాధను ఆయన భరించాడు. మన కొరకు మనకు బదులుగా ఆయన ప్రాణాన్ని వెల చెల్లించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నీవు పొందవలసిన ప్రతి శిక్ష ఆయన అనుభవించేశాడు. నీవు పొందవలసిన మరణశిక్ష కూడా ఆయన అనుభవించేశాడు. ఈరోజు నువ్వు అప్పుల సమస్యలో, ఆర్థిక సమస్యలో పొరపాటున పడ్డావేమో, జాగ్రత్త, అది నీ నేలుబడి చేయటానికి వెళ్ళలేదు. నువ్వు అనుభవించవలసిన సమస్య ఆయన మీదకి వెళ్ళిపోయింది. నువ్వు అనుభవించవలసిన శిక్ష యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. ఈ సత్యాన్ని గ్రహించిన వారంతా కూడా సర్వసత్యంలోనికి నడిపించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్.